గోకర్ణ అయితే వచ్చేసినాం. గోకర్ణలో మనం మహాబలేశ్వర టెంపుల్ దర్శనం చేసుకుందామని అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే రథం చాలా డిఫరెంట్గా ఉంది. పైన మొత్తం కట్టెలకి జెండాలు పెట్టి మొత్తం జెండాలతో డెకరేట్ చేశారు. స్కూల్ పిల్లలకు హాలిడేస్ ఉన్నాయో ఏమో కానీ మొత్తం స్కూల్ పిల్లలే ఉన్నారు టెంపుల్ మొత్తం. మహాబలేశ్వరం టెంపుల్ కంటే ముందు ఇక్కడైతే మహాగణపతి దేవస్థానం అయితే ఉంది. ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం ఫస్ట్ మనం. మహాబలేశ్వర టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే తప్పకుండా అయితే పంచ కానీ టవల్ కానీ కట్టుకునే వెళ్ళాలి లోపలికి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత షర్ట్స్ గిట్ట ఇప్పేసేయాలి. షర్ట్ ఇప్పేసి మన చేతిలో పట్టుకోవాలి. మామూలుగా ఈ టెంపుల్కి ఎప్పుడు వచ్చినా సరే క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంటుంది. జల్దీ దర్శనం అయితే అయిపోతుంది. కాకపోతే ఈసారి మాత్రం దర్శనం అయితే లేట్ అయింది మనకి. దర్శనం ఇంత లేట్ అయితే అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఏం తినకుండా అయితే వచ్చేసినాం. కాకపోతే ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది అందరికీ. అందుకని చెప్పి దగ్గరలో ఉన్న ఒక హోటల్లోకి అయితే వెళ్ళినాం మేము. మన వాళ్ళు అయితే ఒక్కొక్కడు ఫుల్ ఆకలిగా ఉన్నాడు. ఎవరు కూడా తగ్గట్లేడు. ఒక్కొక్కటి 2-3 ప్లేట్లు అయితే ఆర్డర్ చెప్తారు. పక్కన వాళ్ళు అయితే చూసి హవాకి అవుతారు. ఇంతగా తింటారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అని. ఫుడ్ అయితే అంత టేస్ట్గా లేదు. కాకపోతే ఆకలి అవుతుంది కాబట్టి తిన్నాం అందరం.